వెల్కమ్ టు కాలిమా మ్యాథ్స్ ఛానల్. ఈ వీడియోలో 7th క్లాస్ చాప్టర్ 4 లైన్స్ అండ్ యాంగిల్స్ అందులో ఎక్సర్సైజ్ 6లోని ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాము. సో ఎక్సర్సైజ్ వెళ్ళే ముందు వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటే ఏంటో నేర్చుకోండి. సో వెన్ టూ లైన్స్ ఇంటర్సెక్ట్, ద యాంగిల్స్ దట్ ఆర్ ఫార్మ్డ్ ఆపోజిట్ టు ఈచ్ అదర్ at the point of intersection or vertex are called vertically opposite angles. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లైన్ ఎల్ అలాగే లైన్ ఎం అనేవి ఇంటర్సెక్ట్ అయ్యాయి. ఎక్కడ ఇంటర్సెక్ట్ అయ్యాయితే ఎగ్జాక్ట్లీ అటు వర్టెక్స్ ఓ దగ్గర ఇవి రెండు ఇంటర్సెక్ట్ అయ్యాయి. సో అటువంటిప్పుడు యాంగిల్ 1 ఈజ్ వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్ 3 అని చెప్తాము. అలాగే ఇంకొక కాంబినేషన్, ఇంకొక పేర్ ఏంటంటే యాంగిల్ 2 ఈజ్ వర్టికల్లీ ఆపోజిట్ టు యాంగిల్ 4. అంటే ఇక్కడ టోటల్ మనకు 2 pairs ఆఫ్ వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఉన్నాయి. 1,3 ఈజ్ వన్ కాంబినేషన్ అండ్ ద అదర్ వన్ కాంబినేషన్ ఈజ్ 2,4. ఫస్ట్ క్వశ్చన్, నేమ్ 2 pairs ఆఫ్ వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఇన్ ద ఫిగర్. సో ఈ ఫిగర్లో వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఏంటో ఐడెంటిఫై చేయాలి. సో ఫస్ట్ వన్ వచ్చేసి యాంగిల్ ఏఓడి opposite to angle BOC. So angle AOD comma angle BOC. This is one pair of vertically opposite angles. అలాగే ఇంకొకటి angle AOC vertically opposite to angle BOD or angle DOB. So angle AOC vertically opposite to angle DOB. So this is the second pair of vertically opposite angle. Second question, find the measure of x, y and z without actually measuring them. So ఇక్కడ 3 యాంగిల్స్ ఎక్స్ వై జెడ్ వాటిని మెజర్ చేయకుండానే ఎంత వాల్యూస్ ఉన్నాయో క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. సో మనకు వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ కాన్సెప్ట్ యూజ్ చేసి మనం డైరెక్ట్గా యాంగిల్ వై ఈక్వల్ టు 160 degrees అని రాయొచ్చు. సో యాంగిల్ వై ఈక్వల్స్ టు 160 degrees. సో ద రీజన్ ఈజ్ వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. అలాగే సమ్ ఆఫ్ 2 అడ్జసెంట్ యాంగిల్స్ ఈక్వల్స్ టు 180 degrees. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు యాంగిల్ వై ప్లస్ యాంగిల్ జెడ్ తీసుకున్నారు అనుకోండి, ఆ రెండింటి యొక్క సమ్ ఎగ్జాక్ట్లీ 180 degrees ఉంటుంది. సిమిలర్లీ యాంగిల్ ఎక్స్ ప్లస్ యాంగిల్ వై కూడా 180 degrees. సో ఈ విధంగా ఈ కాన్సెప్ట్ యూజ్ చేస్తే మనము యాంగిల్ వై ప్లస్ యాంగిల్ జెడ్ ఈక్వల్ టు 180 degrees అయినప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే యాంగిల్ జెడ్. సో యాంగిల్ వైని మనం రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే 180 degrees మైనస్ యాంగిల్ వై, దట్ ఈస్ 160 degrees. 180 degrees మైనస్ 160. సో ఆన్సర్ వచ్చేసి మనకు యాంగిల్ జెడ్ వచ్చేసి 20 degrees వస్తుంది. సో యాంగిల్ జెడ్ 20 అయినప్పుడు వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ కాన్సెప్ట్ యూజ్ చేస్తే యాంగిల్ ఎక్స్ కూడా ఎగ్జాక్ట్లీ 20 degrees అవుతుంది. సో యాంగిల్ ఎక్స్ ఈక్వల్స్ టు యాంగిల్ జెడ్, బోత్ ఆర్ ఈక్వల్ టు 20 degrees. సో రీజన్ వచ్చేసి వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్. నెక్స్ట్ కమింగ్ టు లాస్ట్ వన్, గివ్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఇన్ యువర్ సరౌండింగ్స్. సో ఆన్సర్ వచ్చేసి ఒక ఫ్యాన్ తీసుకోండి. అంటే మామూలుగా మనం ఇంట్లో ఉండే 3 blades ఫ్యాన్ కాకుండా కొన్ని ఫ్యాన్స్కి 4 blades ఉంటాయి. సో ఆ బ్లేడ్స్ మధ్యలో మనకు వర్టికల్ ఆపోజిట్ యాంగిల్ వస్తుంది. సో 4 blades ఫ్యాన్ ఒకటి, అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మనం టూ ఫింగర్స్ని క్రాస్ చేస్తే కూడా ఇక్కడ కూడా మనకు వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్ ఫామ్ అవుతుంది. సో క్రాస్డ్ ఫింగర్స్ ఆర్ క్రాస్డ్ హ్యాండ్స్ ఏదైనా తీసుకోండి. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చేసి ఓపెన్ సిజర్. ఓపెన్ సిజర్స్ అంటే మనం ఒక కత్తెర తీసుకొని దాన్ని మనం ఓపెన్ చేసినప్పుడు అక్కడ కూడా
మనకు వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అనేవి ఫామ్ అవుతాయి. అలాగే ఒక క్రాస్ రోడ్ తీసుకోండి, అంటే జంక్షన్. సో అక్కడ కూడా మనము వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్ లాగా ట్రీట్ చేయొచ్చు. అలాగే కార్నర్స్ ఆఫ్ ద రూమ్, మీరు మీ క్లాస్ రూమ్ తీసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ రెక్టాంగిల్ షేప్లో ఉందనుకోండి. సో డయాగోనల్స్ మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తే ఆ డయాగోనల్స్ మధ్య ఉన్నటువంటి యాంగిల్ అనేది వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ లాగా ట్రీట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ రూమ్ ఈ విధంగా ఉందనుకోండి. సో టాప్ రైట్ మోస్ట్ కార్నర్ అలాగే లెఫ్ట్ బాటమ్ మోస్ట్ కార్నర్, ఈ రెండింటి మధ్య వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఉన్నాయి. అలాగే ఇంకొక కాంబినేషన్ లెఫ్ట్ టాప్ మోస్ట్ కార్నర్ అండ్ రైట్ బాటమ్ మోస్ట్ కార్నర్, ఈ రెండు కూడా ఇంకొక వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ పేర్ ఫామ్ అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్.